బాబుని హీరో చేసిందెవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అన్నప్పుడు చప్పట్లు కొట్టారు. అయితే అంతా నేనే అంటాడని ఊహించలేదు. మీడియా సెంటర్ కూల్చివేత రోజే చాలా మంది షాక్ తిన్నారు. ఏదో తేడాగా ఉందే అనుకున్నారు. అక్రమ కట్టడం కదా కూల్చివేత సబబే అని అభిమానులు సర్దుకున్నారు. కానీ ప్రజల ధనం శిథిలంగా మారింది. అన్నా క్యాంటీన్ల మూసివేత ఆశ్చర్యం కలిగించింది. పేద ప్రజల మధ్య సుదీర్ఘ ఓదార్పు పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టుకున్న జగన్ నోటి దగ్గర అన్నం ముద్దను దూరం చేస్తుంటే విచిత్రపోయారు. బాబు హయాంలో సవ్యంగా సక్రమంగా న్యాయంగా నిర్వహించిన వాటిలో అన్నా క్యాంటీన్ ముఖ్యమైంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పేదవాళ్ళు క్యాంటీన్ ని తర్వాతి ప్రభుత్వాలు మూయడం జరగలేదు. బాబుని ఓడించి తప్పు చేశామా అని బీజం పడింది ఇక్కడే. జగన్ లో విలన్ ఛాయలు, బాబులో హీరో లక్షణాలు స్టార్ట్ అయ్యాయి. హార్డ్ కోర్ అభిమానులు ఇరువైపులా ఉంటారు. కానీ మధ్యస్థంగా ఉంటూ ప్రభుత్వాల మీద కోపంతో ఫలితాన్ని శాసించే వాళ్లలో ఆలోచన మొదలైంది. మద్యం నిషేధం దశల వారీ అంటూ ఊదరగొట్టి ధరలు పెంచి బ్రాండ్ లేకుండా చేయడంతో జగన్ బ్రాండ్ ఇమేజ్ తరుగుదల మొదలైంది. ఓదార్పు పాదయాత్రలకి జనం మద్యం పంచకుండా వచ్చారా? సమీకరణ అంటేనే మద్యం పంచడంతో మొదలవుతుంది. మద్యం అనేది సమాజంలోని ఒక సెక్షన్ కి సంబంధించిన వ్యవహారం కాదు, మెజారిటీ ప్రజల విషయం. పక్క రాష్ట్రాల నుంచి బైకులు, కార్లలో వస్తున్న ప్రజల్ని చెక్ పోస్టుల దగ్గర పోలీసులు దారుణంగా అవమానించడంతో జగన్ గ్రాఫ్ కొంచెంగా పడుతూ వచ్చింది. ఇసుక వల్ల ఇబ్బందులు, కార్మికుల అగచాట్లు, నాయకుల దోపిడీ ఇవన్నీ ఒక్కసారైనా జగన్ గమనించి ఉంటే హీరో విలన్ అయ్యేవాడు కాదు. సినిమాలో హీరో వచ్చి సమస్యలు పరిష్కరించాలని, ఫైటింగ్లు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ప్రతిదానికి సజ్జల అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి తెర మీద కనిపిస్తూ ఉంటే బాబు ఎంత సమర్థుడో అనే ఆలోచన మొదలైంది. జగన్ బటన్ నొక్కి అందరికీ డబ్బులు ఇచ్చేశాను, జనం అంతా తన వైపే అని పారాడాక్స్ దోషానికి గురయ్యాడు. కానీ జనానికి అన్నిటికంటే ఆత్మగౌరవం ముఖ్యం. నువ్వు భిక్షం వేస్తే ఓటు వేయరు, వారికి మర్యాద కావాలి, మనశ్శాంతి కావాలి. వదరు బోతుల్ని కబ్జాలు చేసే చోట నాయకుల్ని గుర్తుపట్టలేని స్థితిలో జగన్ ఉండేసరికి జనంలో ఆగ్రహం కొంచెంగా పెరిగి జగన్లో సగం విలన్ సగం హీరోగా చూడసాగారు. అదే టైంలో చంద్రబాబులో అనివార్యంగా హీరోని చూసుకోవాల్సి వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలు అని సోషల్ ఇంజనీరింగ్ జపాన్ని కొంతకాలం నమ్మారు. అయితే అన్ని ఊళ్ళల్లో అధికారం ఎవరి చేతుల్లో ఉందో గమనిస్తూ వచ్చారు. అన్నిటికంటే మించిన తప్పు చంద్రబాబు జైలు. ఇది జగన్ ఆహాన్ని సంతృప్తపరిచి ఉండొచ్చు. ఒక హీరోకి బదులు జనానికి ఇద్దరు హీరోలు దొరికారు. పవన్ చేతులు కలిపారు. నిజానికి పవన్ 100% రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగే హీరో కాదు. అయితే ఎవరు హీరోలు అన్నది సమస్య కాదు, జగనే సమస్య. వద్దనుకున్నారు. ఇప్పుడు జగన్ ఎదురు చూడాల్సింది చంద్రబాబు పవన్లలో విలన్ లక్షణాల కోసం. వాళ్ళు వీలైనంత జగన్ హీరో, విలన్లని హీరోలుగా, హీరోల్ని విలన్లుగా చూడడం కాదు జనం కోరుకునేది. నిజమైన హీరో, వాళ్ళ కోసం శాశ్వతంగా పోరాడే హీరో. అతడు ఎప్పటికైనా వస్తాడా?